సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రండి కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? సార్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్. నేనివ్వలా. మీ టాలెంట్తో ఈ అవకాశాన్ని మీరే పట్టుకున్నారు. మీరు పట్టుకురావాల్సింది ఇంకోటి ఉంది. మనీ అయ్యా. సార్ అర్థం కాలేదు సార్. చూడండి, మనం తీసేదే మొదటి సినిమా. అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మీరందరూ ఒక్కొక్కళ్ళు తలా ₹1,00,00,000 తీసుకురండి. సినిమా స్టార్ట్ చేద్దాం. ₹1,00,00,000? అంతుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ట్రై చేయండి అయ్యా. మీ ఫ్రెండ్స్ను, ఫ్యామిలీను, తెలిసిన వాళ్ళను అందరినీ ట్రై చేయండి. ఒక్కసారి సక్సెస్ వస్తే ఈ మనీ మ్యాటరే కాదు. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్. వాడమ్మా జీవితం ₹1,00,00,000. ₹1,00,00,000 మనమే సినిమా తీసేవాళ్ళం కదరా. మొత్తం మా ఊర్లో ఉన్న గేదెలన్నీ అమ్మినా ₹1,00,00,000 రాదు కదరా. అసలు ఎలా కనపడుతుందో మామ వాడికి. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేసి బాటిల్ కూడా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టైప్లో ఉన్నాడు వాడు. వాడబ్బా వాడిని ఫినాయిల్తో పోల్చి దాని పరువు తీకు. అది కనీసం క్లీన్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. ఎంత క్లీన్ చేసినా వదలని కంపురా ఇలాంటోళ్ళు ఇండస్ట్రీకి. వాడు కోట్ అడిగినప్పుడు ఆనందగడి ఫేస్ చూడాలరా. ఫుల్ బాటిల్ చేతిలో ఉండి మూత తీసి తాగలేని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందిరా వాడి ఫేసు. అవునరా. అరే ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి. అసలు మనం ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు, మనకు ఎలాంటి అవకాశం రాలేదు. దీనమ్మా ఇలాంటి సినిమాల్లో కూడా మనకు అవకాశం రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మనలో నిరాశ నిస్పృహ కాదు, వైరాగ్యం పెరిగిపోయి రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కూర్చొని చీడతలు వాయించాలి. అసలు దీని టార్చర్ ఏంటో